నమస్తే, వెల్కమ్ టు పిఎంఆర్ టీవీ. మనం ఏదైతే చూస్తున్నామో దేశం మొత్తం పార్లమెంట్ ఎలక్షన్లు అయితే హడావిడి కొనసాగుతుంది. ప్రజెంట్ మనం చేవేల పార్లమెంటు, మరి అదేవిధంగా కాకుండా మాదాపూర్లోని పబ్లిక్ పార్క్లో ఉన్నాము. మరి చూద్దాం ఇక్కడ ప్రజానాడి ఎలా ఉందో. చాలామంది ఇక్కడ పబ్లిక్స్ ఉన్నారు. మరి అదేవిధంగా కాకుండా వాళ్ళని అడిగైతే తెలుసుకుందాం ఏ పార్టీ గెలవబోతుంది, ఏ నాయకుడు గెలవబోతున్నా నేను విషయం అయితే మనం తెలుసుకుందాం. అన్న నమస్తే. హాయ్, గుడ్ మార్నింగ్ సార్. హాయ్, గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ అన్న. మనం చూస్తున్నాం ఎలక్షన్ల హడావిడి అయితే కొనసాగుతుంది. ఇక్కడ చేవేల నుంచి ఎవరు గెలవబోతున్నారు? ఇక్కడ డెమోక్రసీ చూస్తే బీజేపీ గెలవాలి సార్ ఫస్ట్. బీజేపీ? అవును సార్. బీజేపీ ఎందుకు సార్? 70 years నుంచి ఏం చేయలేకపోతే కాంగ్రెస్ పార్టీ ఎందుకు? 70 years నుంచి ఏం చేసేది సార్ కాంగ్రెస్? సరే, బీజేపీ ఏం చేసింది మరి? సార్ బీజేపీ ఏం చేసి తెలియదు సార్ మీకు? మాకు తెలియదు. మీకు బుల్లెట్ ట్రైన్ ఫాస్ట్గా చూపించింది ఇండియాకి. అంటే మిసైల్ కన్వెన్షన్ చేసింది. AK-47 ఇవన్నీ. అంటే బీజేపీ వచ్చిన తర్వాత చాలా డెవలప్మెంట్ అయింది సార్ ఇండియాలో. అదే కాంగ్రెస్లో చూసాను సార్, మన కొంచెం కాశ్మీర్ 2069లో 65లో 71లో ఎంత వార్ ఫీల్డ్ అని జరిగింది. దాంట్లో అన్ని లాస్ అయింది సార్ ఇండియాకి. ఇక్కడ బీజేపీ వచ్చిన తర్వాత చూడండి సార్, ఒక్క వారు కూడా అయింది పాకిస్తాన్ నుంచి సార్. బెనిఫిట్ ఎందుకంటే బెనిఫిట్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ చూసుకోవాలి సార్. ఏమని తీసుకోవాలంటే ఆ బెనిఫిట్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ బీజేపీలో ఉంది సార్. మీరు అట్లా అనుకుంటున్నారా అన్న? ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే బీజేపీ అంటే చాలామంది ఏమనుకుంటారు అంటే మత పార్టీ అంటారు. దీనిపై మీ అభిప్రాయం? మత ఏదేం సార్, ఎవరు బాగా పని చేస్తారో వాడికే ఉంచుతారు సార్ అందరూ. అలాగే అనుకుంటున్నాను. అలా అంటారా? అవును సార్. మీకు ఎందుకు ఇంత బీజేపీ పార్టీ మీరు పనిచేసిన అంటున్నారు? మీరు పార్టీ కార్యకర్తనా? లేదు సార్, ఐఎమ్ ఎంప్లాయీ సార్ ఇన్ ఐటీ ఫీల్డ్, నాట్ ఏ కార్యకర్త. ఐ ఫుల్లీ సపోర్ట్ బీజేపీ బికాజ్ బీజేపీ అలా చేసింది సార్. అంటే ఎగ్జాంపుల్గా చేస్తున్నాను. ఇప్పుడు రౌండ్ బైక్ ఉన్నాను అనుకోండి సార్. రౌండ్ బైక్లో 70 years నుంచి యూస్ చేస్తున్నాను. దాంట్లో చాలా స్ట్రగుల్ పట్టాను. ఎప్పుడైనా అప్పుడు హ్యాండ్ ఇచ్చింది. ఇప్పుడు 10 years తర్వాత ఒక బైక్ తీసుకున్నారు. 10 years యూజ్ చేశాను అది బైక్. మాకు చాలా బెనిఫిట్ ఉంది. ఒక్కసారి హ్యాండ్ ఇవ్వలేదు, బాగా నడుస్తుంది, ఎవరేజ్ కూడా బాగుంది. మీరు మామూలుగా ఏ బైక్ యూజ్ చేస్తారా మీరు? హీరో. బుల్లెట్ ఎందుకు యూజ్ చేయరు? పెట్రోల్ రేట్ ఎక్కువ కదా అన్న. అంటే మీకు బెనిఫిట్ ఏ దాంట్లో ఉంటుంది? ఎక్కువ మైలేజ్ ఏది వస్తుందో అదే. అది బెనిఫిట్ క్వాలిటీ క్వాంటిటీ చూస్తారు కదా. అదే బెనిఫిట్ వంటి బీజేపీలో ఉంది అన్నమాట. మరి అట్లా అనుకుంటే పెట్రోల్ ధరలు ఎందుకు అన్న పెంచడం మరి? అంటే సరే, ఇక్కడే కదా సార్, అన్ని కంపేర్ టు అనదర్ కంట్రీ ట్రాన్స్పోర్టింగ్ ఛార్జ్ అవన్నీ చూసుకోవాలి కదా సార్. ఇప్పుడు పెట్రోల్ 30 రూపీస్ 40 రూపీస్ దొరుకుతుంది. అక్కడి నుంచి ఇంకా ట్రాన్స్పోర్ట్ ఛార్జ్, ఎక్స్పోర్టింగ్ ఛార్జ్ కొంచెం చాలా పెరుగుతుంది సార్. దానికోసం కొంచెం పెరిగింది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, వాళ్ళు ఉచిత పథకాలు ఇస్తున్నారన్న. ఉచిత పథకాలు ఇస్తున్నారు. ఇప్పుడు దళిత బంధు కానీ బీఆర్ఎస్ కానీ, ఇప్పుడు కాంగ్రెస్ కానీ కొన్ని పథకాలు ఇస్తున్నారు కదా. ఇల్లు కట్టుకుంటే 5 లక్షలట. ఇలాంటి బీజేపీలో కొంచెం ఉచిత పథకాలు కనిపించట్లేదు అంటుంటారు పబ్లిక్. సార్ ఆ డబ్బులు ఎక్కడ వస్తుంది సార్? 5 లక్షలు అని ఉచితం ఇస్తున్నారు కదా, డబ్బులు ఎక్కడ వస్తుంది? పబ్లిక్ నుంచి. మన నుంచి డబ్బులు తీసుకుంటే మనకే ఇస్తున్నారు కదా సార్. బీజేపీ అలా ఎందుకు ఇవ్వదు? అలాగా ఏమంటారు సార్, రాంగ్ థింగ్స్ అది కాదు. అంటే మన డబ్బులు తీసుకోండి, అదే మనకే సార్ పెట్రోల్ ధర ఎక్కువ చేస్తారు. ఏం థింగ్స్ ఆఫ్ వెజిటేబుల్స్ అవని, పెట్రోల్, డీజిల్, గ్యాస్ అని ఈ మెటీరియల్లో ట్యాక్స్ ఎక్కువ పెడతారు కాంగ్రెస్ వాళ్ళతో. అది డెమోక్రసీ కాదు సార్. అలా చేస్తే ఇండియా పీక్ లెవెల్ కుదరదు. అలా అంటారా? అవును సార్. సరే, ఇక్కడ బీజేపీ అంటున్నారు. మరి ఢిల్లీలో ప్రధాని సార్ అది రాహుల్ గాంధీ, మోడీ తీయాలి సార్. అది మనం తెలియాలి. మన కంట్రీ అంటే డెవలప్ అవ్వాలంటే మన ఏ పర్సన్ చాయిస్ చేసుకుంటే డెవలప్ అవుతుందో అది మనకు తెలియాలి. అవర్ ఫ్యూచర్ ఇస్ అవర్ హ్యాండ్. మీరు చెప్పారు కదా ఇక్కడ అయితే ఖచ్చితంగా చేవేలలో బీజేపీ అంటున్నారు. అది మరి ఢిల్లీలో ఎవరు అని చెప్పి? ఖచ్చితంగా బీజేపీ వస్తుంది సార్ అక్కడ కూడా. యా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్. హాయ్ అన్న, నమస్తే. నమస్తే. చెప్పండి అన్న, మన మొత్తం ఎలక్షన్ల హడావిడి అయితే కొనసాగుతుంది. మరి చేవేల నుంచి ఏ పార్టీ ఇక్కడ విజయ్ పక్కా అని చెప్తున్నారు? सॉरी, आई डोंट नो तेलुगु. ओके, काइंडली ट्रांसलेट इन हिंदी. हिंदी? ओके जी भैया, मैं क्या बोल तो अब इलेक्शन चल रहे ना, हाँ,
नेक्स्ट इलेक्शन में अब ये चेवेला से अभी कौन कौन जीतेगा यहाँ पर? तो तेलंगाना के तो मुझे इतना नॉलेज नहीं है, बट मैं दिल्ली से हूँ, ओके। तो मैं वहाँ का बता सकता हूँ। हाँ, दिल्ली का बताओ। दिल्ली का या ओवरऑल अगर मैं नेशन की बात करूँ तो आई थिंक बीजेपी जीतेगी। बीजेपी? हाँ जी। क्यों जी? बिकॉज ऑफ फेस नरेंद्र मोदी का जो फेस है अभी भी मतलब लोगों में उसकी मैं बोलूँगा कि पॉपुलैरिटी बहुत है, और बिकॉज ऑफ विच एंड ऑपोजिशन के पास कोई स्ट्रॉन्ग लीडर भी नहीं है फॉर पीएम फेस, तो ये एक मेन रीज़न है। ओके ओके। बीजेपी क्या करे बोल के पब्लिक पूछ रहे सर। बीजेपी ने काफ़ी जो इंफ्रास्ट्रक्चर पे काम किया, अगर आप देखेंगे पूरे देश में रोड रेलवे ये सब काफ़ी डेवलप हुआ है पिछले 10 साल में। काफ़ी सारी स्कीम्स लाए हैं जो लोअर मिडिल क्लास लोग हैं उनके लिए, तो उससे काफ़ी मतलब लोगों में बीजेपी के लिए पॉपुलैरिटी है। नहीं, अभी राहुल गांधी बोल रहे हैं गरीबी हटाओ बोल के बोल रहे हैं, इसके बारे में आप क्या जानते हैं? देखिए वैसे तो मेरा बहुत स्ट्रॉन्ग ओपिनियन नहीं है किसी पार्टी के बारे में, मतलब ना ही बीजेपी के बहुत फेवर में हूँ ना ही किसी पार्टी के अगेंस्ट में हूँ, लेकिन कांग्रेस के बारे में जितना मैं जानता हूँ वो पिछले 70 ईयर से वो गरीबी हटाओ बोलते हैं। राहुल गांधी की जो ग्रैंड मदर हैं वो भी यही बोलती थी गरीबी हटाओ, और ये अभी भी बोल रहे हैं 50 साल पावर में रहने के बाद गरीबी हटाओ, तो थोड़ा सा और लगता है। बाकी लोगों में भी मतलब राहुल गांधी पीएम फेस को लेके इतने पॉपुलर नहीं है, तो ये है। बाकी और भी कोई ऑपोजिशनल लीडर ऐसा कोई दिखता नहीं है कि जो मतलब पीएम मोदी को एज ए पीएम फेस में चैलेंज कर पाए। जितने भी अभी रिसेंटली ओपिनियन पोल या सर्वे हुए हैं किसी भी चैनल ने करवाए हैं, सब में पीएम के लिए सबसे ज़्यादा जो फेवरेट कैंडिडेट है वो पीएम मोदी। सर बीजेपी के तरफ नरेंद्र मोदी जीतेंगे तो अब संविधान को थोड़ा ये चेंज कर देंगे, क्यों बोल रहे हैं? इतना मतलब ये टेक्निकल नॉलेज नहीं है संविधान का, लेकिन जितना मैंने सुना है न्यूज़ में या बीजेपी या किसी भी लीडर का जो रिएक्शन इस पर सुना है वो सब ये कह रहे हैं कि ऐसा नहीं हो सकता। खुद कल ये किसी लीडर ने रिएक्शन दिया कि खुद डॉक्टर BR अम्बेडकर भी चाहें तो वो संविधान को चेंज नहीं कर सकते, तो हम कौन होते हैं चेंज करने वाले। तो ये सब तो ऑपोजिशन का वो है कि एक लोगों को डराने के लिए, क्योंकि उनके लिए सर्वाइवल का इलेक्शन है। 10 साल ऑलरेडी हो गए, वो बहुत बैकफुट पे हैं, और ये हार गए इलेक्शन तो वो बिल्कुल ही मतलब ख़त्म हो जाएंगे ऐसा उनको लगता है। तो इसलिए वो सब लोग एक साथ आए हैं, इंडिया अलायंस बनाया है, क्योंकि उनके लिए जो अलायंस है वो सर्वाइवल का गेम है। ओके सर, फाइनल में दिल्ली में आप बीजेपी बोलते? हाँ, दिल्ली में क्या मतलब मैं पूरे इंडिया में बोलूँगा बीजेपी। आई डोंट नो व्हाट 400 जो वो बोल रहे हैं, बट 300 आई एम श्योर कि दे विल गेट। 300 सीट आएगा। 370 बोल के बोल रहे संविधान चेंज होने के। वो तो बोलने के लिए उनको बोलने दो, लेकिन कितना आ रहा है? डिफिकल्ट है। 300 इन माय ओपिनियन। चलो ओके सर, థ్యాంక్ యూ సో మచ్ అన్న. నమస్తే. నమస్తే, చెప్పండి. పేరేంటి? అశోక్ కుమార్. అశోక్ కుమార్ గారు చెప్పండి, ఇక్కడ అంటే ఎలక్షన్లు అయితే హడావిడి జరుగుతుంది, మీ చేవెళ్ళు అయితే మొత్తం ఒక రేంజ్లో నడుస్తున్నాయి. ఏ నాయకుడు గెలవబోతున్నాడు ఇక్కడ? కొండ విశ్వేశ్వరరెడ్డి గెలుస్తాడు అనుకుంటున్నాం. కొండ విశ్వేశ్వరరెడ్డి ఎందుకన్నా? బాగా చేస్తున్నాడు కదా అక్కడ చెవలదికి మంచిగా చేస్తున్నాడు కదా అంతా. ఏం చేస్తాడు ఆయన? చేస్తున్నాడు కదా, రోడ్లు కానీ అవి కానీ ఇవి కానీ, రోడ్లు హాస్పిటల్స్ కొద్దిగా అటు ఇటు బాగానే చేస్తున్నాడు. చేసిన మంచి పనులు చెప్పండి. మంచి పనులు చేస్తున్నాడు కదా అన్న. చేస్తున్నాడు. మిగతా ఎవరు లేరు కదా అంత చేసేటోళ్ళు గిట్టంగా. ఎందుకు కాసాని కూడా మా బాగానే ఉన్నాడు కదా? కాసాని పేరుకే ఉన్నాడు అన్న, ఇంకేం చేయట్లేదు ఆయన. ఇంతవరకు అయితే పనులు చేయలేడు కాసాని. కొండ విశ్వేశ్వరరెడ్డి చేస్తున్నాడు ఇప్పుడైతే పనులు అయితే. రంజిత్ రెడ్డి కూడా బాగానే ఉన్నాడు, చేస్తున్నాడు. ఆయన కొద్దిగా చేస్తున్నాడు కానీ ఈయన కొద్దిగా టాప్లో ఉన్నాడు జర అక్కడ చేయాలని చేయకపోవడంలో. ఓకే, ఇక్కడ ఖచ్చితంగా అయితే మనం కొండ విశ్వేశ్వరరెడ్డి అంటారు అనుకుంటున్నాం. మేమైతే అనుకుంటున్నారా? కన్ఫామ్ వస్తాడు. ఆయనకు దీటుగా పోటీ ఎవరు ఉంటారు ఇక్కడ? ఇంకెవరున్నారని అంత ఏం లేరు, వీళ్ళు ముగ్గురు ఉన్నారు కదా. అవును, ఆయన్నే అనుకుంటున్నాం. ఇంకా దీటుగా అంటే ఏం రారు, పోటీ కూడా ఎవరు లేరు. అంటే నా ఫ్యాన్స్ అన్న ఆయన ఏం లేదు, అట్లా ఏం లేదు. మనము చూస్తున్నాం కదా, పోతాం కదా అప్పుడప్పుడు, అక్కడ ఉదయినప్పుడు పనులు చూస్తున్నాం కదా అట్లా. సరే, ఇక్కడ ప్రధాని ఎవరు మరి? రాహుల్ గాంధీ మరి మోదీ వస్తాడు? రాహుల్ గాంధీ ఏడొస్తాడన్న. ఎందుకు సార్? ఆయన ఎక్కడ పోయినా ఐరన్ లెగ్ లాగానే ఉన్నాడు, ఇక్కడ వస్తున్నాడు. లేదు కదా, ఉంటే పర్లేదు, వస్తే గిట్టంగా. కానీ చేంజ్ అనేది కోరుకుంటున్నారు అందరు, కానీ కాకపోతే లేదు కదా అంతా. చేంజ్ అయితే బాగానే ఉంటుంది కానీ కాదు. బీఆర్ఎస్ కూడా మంచి పనులు చేస్తుంది కదా సార్ ఇక్కడ, ఎందుకు చేసింది మరి రాలేదు. మరి
స్టార్టింగ్ సిటీలో చేసిండు, ఊళ్ళలో చేయలేడు కొన్ని పనులు బీఆర్ఎస్ ఉన్నప్పుడు. బీఆర్ఎస్ చేసిన తప్పు సిటీలోనే డెవలప్మెంట్ చేసిన పల్లెటూరులో ఊళ్ళలో లేదు, అందుకే ఓడిపోయింది. ఓడిపోయిండు, ఖచ్చితంగా ఓడిపోయిండు. అదే కదా దెబ్బ పడ్డది ఆయనకి. ధీమా ఉండి, ఎందుకంటే ఆయన గెలుస్తున్న ధీమాతోటి ప్రచారాలు గిట్ట లేవు సార్, ఇంకా ఊళ్ళల్లో పనులు లేవు. అందు గురించి సిటీలోనే వచ్చినాయి సీట్లు, ఊళ్ళలో రాలేవు కదా, అట్లా. ఓకే అన్న, ఎంత మెజార్టీతోనే వస్తా అని చెప్తున్నారు కొండ విశ్వేశ్వరరావు? వస్తాడన్న, మెజారిటీతోనే వస్తాడు. ఎంత అందట్లోనే వస్తాడు ఇక. ఓకే, థ్యాంక్ యూ. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. అమ్మ తను మాట్లాడతాడు అన్న నమస్తే. చెప్పండి. నమస్తే సార్, పేరు? రాముడు అండి. రాముడు. చెప్పండి అన్న, ఇక్కడ మొత్తం చేవేళ్ళ మొత్తం ఎలక్షన్లు అయితే హడావుడి కొనసాగుతుంది మొత్తం దేశం. కానీ చేవేళ్ళ మీరు మీ చేతిలో ఉంది ఇప్పుడు మార్పు కోరాలనుకుంటే ఏ పార్టీ గెలవకపోతే ఏ నాయకుడు రాయకొస్తున్నారు? పోయినసారి ఉన్నట్టు కేసీఆర్ చేసినట్టు ఈసారి హామీలు రేవంత్ రెడ్డి గారు అంత హామీలు ఇచ్చి చేయనట్టుగా అనిపిస్తుంది. ఎందుకు సార్? ఎందుకంటే అన్నిటికీ పింఛన్లు ఇస్తాను, పింఛన్లు బంద్ అయింది. గ్యాస్ వస్తుంది అని చెప్పి గ్యాసులు రావట్లేదు. కరెంటు మాఫీ అన్నారు, కరెంటు బిల్లు మాఫీ లేదు. ఇంకా బస్సులు ఫ్రీ ఇస్తారు కదా మహిళలకు. బస్సులు ఈ నెల నుంచి బస్సులకు కూడా సగం ఛార్జెస్ కట్టమని అంటున్నారు. బస్సుల ఛార్జీలు ఈ నెల నుంచి బస్సుల ఛార్జీలు సగం కట్టాలని ఆల్రెడీ టాకు ప్రజలందరూ అనుకుంటున్నారు. మళ్ళీ మన కేసీఆర్ గారు వస్తేనే మన చేస్తారని మేము అనుకుంటున్నాము. కేసీఆర్ ఇక్కడ సార్ ఇప్పుడు ఎంపీగా ఇక్కడ ఎవరికి వెళ్ళబోతున్నారని చెప్తున్నారు మీ చెవులలో? ఎంపీగా అంటే ఇంకా కొండ విశ్వేశ్వరరెడ్డి బీజేపీ, కాసాని, మరి అదేవిధంగా కాకుండా మరి ఈయన కూడా ఉన్నాడు రంజిత్ రెడ్డి కూడా. ఆయన ముగ్గురు ఎవరు వస్తారు? రంజిత్ రెడ్డి వస్తారేమో. రంజిత్ రెడ్డి వస్తారా? ఓ ఇక్కడ మరి ఢిల్లీలో ప్రధాని మోడీ గారే. మోడీ అంతే. ఆయనకు పోటీ ఎవరు ఉంటారంటే? ఆయనకు పోటీంగ్ ఎవరు లేరు. ఎవరు లేరు, ఆయననే అంటారా? ఓకే అన్న, థ్యాంక్ యూ. అన్నిటికీ మంచిగా చేస్తాం. సార్ నమస్తే. नमस्ते नमस्ते। పేరేంటి సార్? పేరు तेलुगु नहीं हिंदी। हिंदी आता? ओके, आपका नाम क्या? मैं बीपी तिवारी। बीपी तिवारी। अब बोल रहे हैं ना पूरा इलेक्शन का हवा चल रही इधर देश पूरा। तो मेरे यूपी में मतलब जो है मैं यूपी का बता सकता हूँ, यहाँ का तो नहीं मालूम है। मैं तो इधर घूमने आया था। यूपी में हमारे यहाँ तो मतलब जो है वो योगी आदित्यनाथ जी हैं मुख्यमंत्री, उन्हीं का बोलबाला है। 80 सीटें हैं वहाँ पर यूपी में। कितना? 80। और आई थिंक मतलब जो है वो कोई और दूसरा उसमें विजय नहीं ले सकता है, उन्हीं का होगा। वो मोदी और योगी उन्हीं का मतलब डंका बजेगा वहाँ पे। डंका बजेगा। अब दिल्ली में देश में भी उन्हीं का होगा। हाँ हाँ, 400 के पार जाएंगे ये सब पूरा। 370 का टारगेट लगाए थे। 370 है, लेकिन 400 पार बिना हुए तो मतलब होना ही नहीं है। जितना बिगड़ गया है इस देश का रूप, उसको सुधारने के लिए 400 पार होना जरूरी है। क्यों सर इतना? नहीं, 400 पार नहीं होगा तो जितना ये सब मतलब जो है कांग्रेस ने मतलब जो है गलत आदेश और वो सब कर दिया है। क्या किया सर? गलत किया है मतलब जो है 370 को मतलब जैसे इन्होंने मतलब ऐड किया था, और 3 तलाक को मतलब जो है इन्होंने कुछ नहीं किया। वक्फ बोर्ड की मतलब जो है ज़मीनों को मतलब जो है वो कर दिया, और इस तरह से बहुत सी मतलब जो है सीए को लागू नहीं होने दिया इन्होंने। तो ये सब चीज़ें तो मतलब एक देश और एक संविधान होना चाहिए, और एक देश है तो वहाँ पर एक ही नियम होना चाहिए जैसे सभी कंट्रीज में है। संविधान चेंज कर दो बोल के बोल रहे हैं। संविधान चेंज कर दो बोल के बोल रहे हैं। नहीं, संविधान चेंज नहीं, संविधान एक संविधान है तो सबके लिए वही होना चाहिए। ये नहीं कि हाँ हिंदू के लिए अलग है, मुस्लिम के अलग है, सिख के लिए अलग है, ईसाई के लिए अलग है, ऐसा नहीं। पूरा डर रहे ना ये बीजेपी आए तो संविधान को कुछ चेंज करते बोले। 400 पार होगा तभी कर पाएगा, अदरवाइज नहीं। 400 पार करेगा, अगर सीट उसको 400 के एबव मिलेगी तभी वो ऐसा कर पाएगा, अदरवाइज नहीं। ओके अन्ना, थैंक यू सो मच। హాయ్ మేడం, నమస్తే. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి మేడం, పేరేంటి? అంజలి కండే. అంజలి కండే. ఏం చేస్తారు మీరు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్. మీలాంటి వాళ్ళు చాలా అవసరం మేడం. ఇప్పుడు ఎలక్షన్లు అయితే వస్తున్నాయి, మీ ఓటు చాలా అమూల్యమైనది. ఇప్పుడు మీకోసం వాళ్ళు మీ వేసిన ఓటుతోని ఈరోజు కొన్ని పదవులు అనుభవిస్తారు. అలాంటి రాజకీయాలను కుర్చీలు మార్చే సత్తా మీలో ఉంది, యువకుల్లో మీలాంటి వాళ్ళు. అయితే ఇక్కడ చేవెళ్ళ నుంచి 3 టఫ్ క్యాండిడేట్లు నిలబడుతున్నారు మేడం. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్. కొండ విశ్వేశ్వరరెడ్డి,
ఆ కాసాని, ఆ రంజిత్ రెడ్డి. మరి ఇలా ముగ్గుట్లో 3 పార్టీలు ఉన్నాయి కదా, ఏ పార్టీ గెలిస్తే ఇక్కడ బాగుందంటారు, లేకపోతే ఏ నాయకుడు ఇక్కడ మీకు సేవ చేసే నాయకుడు అంటారు? నా ఒపీనియన్ అయితే బీఆర్ఎస్ అయితే బెటర్ అనుకుంటున్నా. వస్తే వాళ్ళు ఏమన్నా డెవలప్ చేస్తారేమో. 10 years బాగానే డెవలప్ అయిందని నా ఒపీనియన్ అయితే ఉంది. బీఆర్ఎస్ అనుకుంటున్నా. ఎందుకు మేడం? అదే డెవలప్మెంట్ ఉంది అని అనుకుంటున్నాను. ఏదైనా సాఫ్ట్వేర్ రిలేటెడ్ అయినా దేని గురించి అయినా. ఇక్కడ హైదరాబాద్లో చూసినా మీరు చాలా చేంజెస్ జరిగాయి, మెట్రో రిలేటెడ్ అయినా ఏదైనా. సో మేబీ బీఆర్ఎస్ అని అనుకుంటున్నాను నా ఒపీనియన్లో అయితే. బీఆర్ఎస్ అంటున్నారు. మరి బీఆర్ఎస్ అనుకుంటే ఇప్పుడు మీరు చాలామంది చూస్తున్నారు కదా, ఇంత ఒకటేసారి ఎందుకు పడిపోయింది అంటారు మరి బీఆర్ఎస్? 10 years జరిగింది కదా, మేబీ పీపుల్ చేంజ్ కోరుకున్నారేమో. వేరే లీడర్కి ఇస్తే ఏమన్నా చేంజెస్ వస్తాయి, ఇంకా న్యూ ఐడియాస్ ఏమైనా వస్తాయని అనుకున్నారేమో. మేబీ ఆ ఐడియాతో కాంగ్రెస్ గెలిచొచ్చు ఈసారి. అంటే కాంగ్రెస్ పార్టీని చూసి కాదు, బీఆర్ఎస్ని దొబ్బేయడానికి కాంగ్రెస్ని గెలిపించారంటారా? అట్లా అని కాదు, మేబీ క్యాండిడేట్స్ కూడా వాళ్ళు మంచిగా సెలెక్ట్ చేసుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు చెప్పాలంటే. సో మేబీ అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు పీపుల్లో చేంజ్ రావడానికి. మంచి క్యాండిడేట్స్ని నిలబెట్టారు కదా. మరి అలా అనుకున్నప్పుడు బీఆర్ఎస్ని చూస్తుంటే మేడం కవితక్క పరిస్థితి ఏంది? ఇప్పుడు జైల్లో పోయి కూర్చున్నది, తిహార్ జైల్లో. ఎందుకు ఇంత దారుణం వాళ్ళంటే? వాళ్ళు అవునవును. ఇప్పుడు ఇంకా వాళ్ళు ఒపోజిషన్లోకి వచ్చినప్పుడు వీళ్ళు ఏ కేసులు వేసినా ఇంకా వాళ్ళు చూడాల్సిందే కదా, ఫేస్ చేయాల్సిందే ఇంకా ప్రాబ్లమ్స్. అంటే వాళ్ళు చేసిన తప్పే అంటారా, లేకపోతే కావాలని వేరే పార్టీ వాళ్ళు అట్లా వేయించింది అంటారా? ఏమో మరి అవన్నీ వాళ్ళకే తెలియాలి. అంటే ఉంటాయి కదా మేడం, ఇప్పుడు కొందరు ఆమె కవిత ఏమంటుందంటే నేనేం చేయలే, కావాలని బీజేపీ పార్టీ మమ్మల్ని అరెస్ట్ చేసిందని అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం? ఏమండి, నో ఒపీనియన్. మనం అక్కడ లేం కాబట్టి మనం ఏమి డిసైడ్ చేయలేం. నాకు ఒపీనియన్ లేదు ఏం జరిగిందో మరి. ఓకే మేడం. ఫైనల్గా ఇక్కడైతే మరి బీఆర్ఎస్ అంటున్నారు చేవెళ్ళలో. ఓకే రైట్. మన ప్రధాని ఎవరు అంటున్నారు? రాహుల్ గాంధీ, లేకపోతే మన కేసీఆర్ కూడా నిలబడుతుందని చెప్తున్నారు ప్రధానికి. మరి అదే కాకుండా నరేంద్ర మోడీ. ముగ్గుట్లో ఎవరు అనుకుంటున్నారు? మోడీ ఈసారి కూడా రావాలనుకుంటున్నాను. ఎందుకు మోడీ? ఇక్కడ మీరైతే ఇక్కడ బీఆర్ఎస్ అంటున్నారు, మోడీ ఎట్లా వస్తారు? అక్కడ టాప్లో వాళ్ళు ఉంటేనే బెటర్ అనిపించింది నాకు. ఈ 10 years చూసినా కూడా డెవలప్మెంట్ బాగా జరిగింది కదా ఇండియాలో. ఎక్స్టర్నల్ అఫైర్స్ అయినా. ఓకే చెప్పండి, డెవలప్మెంట్ ఏం జరిగింది మనం చెప్పండి. ఏవేంటి ఏవి చూసుకున్నా అంటే గుజరాత్లో ఎక్కువ డెవలప్ చేశారులేండి వాళ్ళు వేరే స్టేట్స్తో కంటే. బట్ ఎక్స్టర్నల్ ఫారెన్ కంట్రీస్తో అఫైర్స్ అయినా కానీ వేరే కంట్రీస్కి అట్లా వెళ్ళడం కానీ ఎక్కువ అయింది ఈ 10 yearsలో. సో ఎక్కువ గ్రోత్ ఉండింది యూత్లో, చదువుకోవడానికైనా ఎక్కువ జాబ్స్ పర్స్యూ చేయడానికైనా. అట్లా అంటారా? మరి ఇక్కడ బీజేపీ వస్తే ఏమంటున్నారు, కొందరు రాజ్యాంగాన్ని కొంచెం సవరణలు చేస్తా అని చెప్తున్నారు. దాంట్లో చాలా అల్లోకలంగా మొన్న ధర్నాలు కూడా చేస్తున్నారు. ఆ బీజేపీ వస్తే ఖచ్చితంగా రాజ్యాంగాన్ని మార్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? నో ఒపీనియన్ దాని మీద. నో ఒపీనియన్ దాని మీద. ఓకే, మీరు యూత్ కాబట్టి మీ వల్ల మెసేజ్ ఏమైనా ఇవ్వగలుగుతారు మా ఛానల్కు? ప్రజలకు ఎలక్షన్ చాలా ఇంపార్టెంట్, ఓటు గురించి ఏమన్నా 2 నిమిషాలు చెప్పండి. అందరూ ఓట్ చేయండి. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. మనకున్న ఒక్క రైట్ మనం మార్చడానికి, సొసైటీని ఏదైనా డెవలప్ చేసుకోవడానికి. సో ప్లీజ్ ఓట్. థ్యాంక్ యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే మేడం. నమస్తే. పేరేంటి? ప్రత్యూష. చెప్పండి మేడం, మొత్తం ఎలక్షన్లో అయితే హడావిడి కొనసాగుతుంది. మీలాంటి ఖచ్చితంగా ఈరోజు యువకులు మంచి మెసేజ్ ఇవ్వాలి. ఎందుకోసమంటే ఈ ఓటర్లు చాలా ఇంపార్టెంట్. ఓటు ప్రతి ఒక్కరికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు హక్కుని కల్పించారు. ఈ ఎలక్షన్ 5 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి. అయితే అలాంటిది కనబడే నాయకులు ఈరోజు మన ఇంటికి వచ్చి అమ్మ ఓటేయండి అని చెప్తున్నారు. మరి ఇక్కడ చేవెల నుంచి 3 అయితే క్యాండిడేట్లు గట్టిగా ఉన్నారు మేడం. అయితే ఏ పార్టీ గెలవబోతుంది, ఏ నాయకుడు ఇక్కడికి ఏ నాయకుడు గెలవబోతుంది ఇక్కడ? ఏ నాయకుడు అని పక్కన పెడితే ఎవరైనా సరే వాళ్ళకి ఏం జరుగుతుంది వాళ్ళ వలన అనేది ఆలోచించి ఓటు వేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు తీసుకునే స్టెప్స్ ఏంటి, ఎడ్యుకేషన్ పరంగా కానీ, హెల్త్ పరంగా కానీ, ఒక ఎకానమీ పరంగా కానీ వాళ్ళు తీసుకునే స్టెప్స్ ఏంటి అనేది ఆలోచించి ఓటు వేయాలని కోరుకుంటున్నాను నేను. ఎవరైనా సరే అంటే మీరు విద్య వైద్యం గురించి మీరు ఆలోచిస్తున్నాను. ఎందుకంటే విద్య అనేది ముఖ్యం. రేపన్నాడు విద్య కదా మనల్ని కాపాడుతుంది, అందుకని విద్య అనేది ముఖ్యం. విద్య, రెండవది వైద్యం. వైద్యం కూడా అంటే ఇప్పుడు చాలా కాస్ట్లీ అయిపోయింది ప్రతిదీ కూడా. సో దానికి తగ్గట్టు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు, వైద్యం అనేది ఇంపార్టెంట్.
ఓకే కరెక్టే. అలాంటి సేవ మనకు వైద్యం విద్య ఉచితంగా రావాలంటే ఏ నాయకుడు ఇక్కడ ఉంటే బెస్ట్ అనిపిస్తున్నాము? ఏ పార్టీ ఉండాలి మరి అలాంటి ఇవ్వాలంటే మనకి ఏ పార్టీ ఉండాలి ఇక్కడ? అంటే నేను జనరల్లీ ఆ పార్టీ ఈ పార్టీ అని అయితే నేను చెప్పలేను, కానీ ఇవన్నీ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఓటు వేయాలి. మీకు ఓటు హక్కు వచ్చిందా? వచ్చింది కదా మేడం. ఇప్పుడు మీరు చెప్పచ్చు కదా ఏ పార్టీ మీకు ఓటు హక్కు అయితే వచ్చింది. మనసులో అయితే ఉంటుంది కదా ఒక ఈ పార్టీ ఫలానా పార్టీ గెలిస్తే మాకు విద్య వైద్యం మీకు ఒక మీ ఆలోచన మంచిది, మీకు సెల్యూట్ చేస్తున్నా. ఎందుకోసం అంటే విద్య కావాలి వైద్యం కావాలి అంటున్నారు. సూపర్ ఎక్స్ట్రానే. బట్ నా మనసు ఏంటంటే నా బాధ అనిపిస్తుందంటే ఏదైతే నాయకుడు ఉంటే బాగుంటుంది, ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. బీఆర్ఎస్. ఎందుకు మేడం బీఆర్ఎస్ అని అంటున్నారు? వాళ్ళు చేస్తారని నమ్మకం ఉంది అంతే. చేస్తారు నమ్మకం ఉంది. మీకు ఒక విషయం తెలుసా, కాంగ్రెస్ పార్టీ ఫ్రీ బస్ పెట్టింది కదా మేడం. మరి పెట్టింది, కానీ అది ఎంతవరకు ఉపయోగపడుతుంది? దానివల్ల ఇంకా ఎక్కువ ఏమంటారు గోల హడావిడి పెరిగింది తప్పితే అది ఎంతమందికి ఉపయోగపడుతుంది అనేది నేను అనుకోవట్లేదు. చాలా మంది లేడీస్ ఇప్పుడు బస్సులో వెళ్తున్నారు కదా. ఉపయోగపడుతుంది, కానీ దానివల్ల చాలా మంది ఏమంటారు మగవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. లైక్ వాళ్ళకి ప్లేసులు లేకపోతే వాళ్ళు ఏమంటారు ఫుట్పాత్ మీద నుంచి వెళ్ళడం అని చెప్పేసి అలా ఎక్కువ అయిపోయింది అది బస్సు. సో ఓకే ఫ్రీ బస్ పెట్టడం బాగానే ఉంది, కానీ మొత్తం ఫ్రీ కంటే నన్ను అడిగితే మినిమం అమౌంట్ ఛార్జ్ చేసుకుని అందరికీ సమానంగా ఉండడం బెటర్ అనిపిస్తుంది నాకైతే. అలా లేడీస్కి ఫ్రీ కంటే కూడా. అంటే వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు మేడం, లేడీస్ వాళ్ళకి మహిళలకే ఉచితంగా బస్సు ఇస్తా అని చెప్పి వీళ్ళు హామీని నెరవేర్చారు. అలాంటి కాంగ్రెస్ పార్టీకి కూడా వద్దంటున్నారు మీరు. వద్దని లేదు, అది అంత ఎక్కువగా ఉపయోగపడలేదని చెప్తున్నాను. ఫ్రీ బస్ ఉన్నా కూడా అంత ఎక్కువ. ఓకే, దానికంటే మీరు బీఆర్ఎస్లో మంచి చెప్పండి ఒకసారి. మీరు బీఆర్ఎస్ గెలుస్తా అని చెప్తున్నారు, ఎందుకు మంచి చెప్పండి? మంచి అంటే ఏముందండి, చేస్తారని అనుకుంటున్నాం అంతే, అందుకనే వేస్తారని అనుకుంటున్నాం. ఓకే మేడం, బీఆర్ఎస్ ఇక్కడ గెలవాలా. మరి ప్రధాని ఎవరు? రాహుల్ గాంధీ, మోడీ. ఎందుకు? ఆయన చాలా చేశారు. ఆయన వచ్చిన తర్వాత చాలా మార్పులు జరిగినాయి. చాలా లైక్ డిమానిటైజేషన్ అవనివ్వండి, లేకపోతే కరోనాలో ఆయన తీసుకున్న జాగ్రత్తలు కానివ్వండి ఇండియా కోసం, ఇవన్నీ నాకు చాలా బాగా నచ్చినాయి. సో అందుకని ఆయన వస్తేనే బాగుంటుంది. అండ్ అలానే అయోధ్యలో ఇప్పుడు ఆయన వల్లనే అక్కడ జరిగింది అదంతా ప్రతిష్ట, రామ మందిరం. సో ఇవన్నీ ఆయన చాలా మంచి అన్నీ తీసుకుంటున్నారు ఆయన. సో ఆయన వస్తే బాగుంటుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఫైనల్గా మా ఛానల్కు మా ఛానల్కు మీ నుంచి మీరు ఒక సజెషన్ ఇవ్వండి. ఎందుకోసం అంటే ఓటర్లు చాలామంది మందుకు డబ్బుకు అలవాటు అయిపోతున్నాము. ఒక మంచి మెసేజ్ ఇవ్వండి. డబ్బు కోసము లేకపోతే వీటి కోసము అయితే ఓటు వేయొద్దు. మీకు వేయాలనిపిస్తే వేయండి, అవసరమైతే వేయకపోయినా మానేయండి, కానీ డబ్బు కోసం అయితే ఓటు వేయొద్దు. ఎందుకంటే అది మీరే మీ అంతటా మీ జీవితాన్ని వాళ్ళ చేతుల్లో పెడుతున్నారు డబ్బు తీసుకుని, అంతే. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. అన్న నమస్తే. నమస్తే అన్న. పేరేంటి? హేమంత్. చెప్పండి హేమంత్ గారు, మీలాంటి యువకులు ఈరోజు చాలా అవసరం. ఓటు చాలా అమూల్యమైనది. మీ ఓటు అసలు యువకుల ఈ ఓటు అయితే చాలా దేశాన్ని అంటే మొత్తం మారిపోతుంది అన్నట్టు మీ ఓటు ద్వారా. ఈరోజు 3 పార్టీల క్యాండిడేట్లు, కొండ విశ్వేశ్వరరెడ్డి కావచ్చు బీజేపీ తరఫున, కాసాని కావచ్చు, మరి అదే కాకుండా కాంగ్రెస్ తరఫున, అదే కాకుండా రంజిత్ రెడ్డి కావచ్చు బీఆర్ఎస్ కాంగ్రెస్ తరఫున, కాసాని కాంగ్రెస్ తరఫున కావచ్చు బీఆర్ఎస్ సారీ. అది ఏ నాయకుడు ఉంటే ఇక్కడ బాగుంటుంది అంటున్నారు? ఆల్రెడీ కాంగ్రెస్ ఉంది కాబట్టి వాళ్ళతో పాటు ఎంపీ ఓట్లు కూడా కాంగ్రెస్ వస్తే ఇంకాస్త డెవలప్మెంట్ బాగుంటుంది. అంటే రెండు వేరు పార్టీలు అయితే కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి కాబట్టి ఒకటే పార్టీ అక్కడ ఇక్కడ ఉంటే బాగుంటుంది, లోక్సభలోను రాజ్యసభలోను. అంటే కాంగ్రెస్ పార్టీ ఉంటుంది బాగుంటుంది. కాంగ్రెస్ అయితేనే కొంచెం డెవలప్మెంట్కి ఎక్కువ స్కోప్ ఉంటుంది. అంటే ఇక్కడ బస్సులు ఫ్రీ అని చెప్తున్నారు, దానికోసం అలాంటి ఫ్రీ పథకాలపై ఫ్రీ బస్సుల కోసం కాదు, ముందు ఓవరాల్గా డెవలప్మెంట్ అనేది ముఖ్యం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫ్రీ బస్సులు ఉంటాయి బట్ జాబ్స్ ఉండవు, ఉపయోగం ఏముంది? అట్లాగే రెండు ఉంటే బాగుండిద్ది. ఆ రెండు కాంగ్రెస్ అంటున్నారు కదా, ఎందుకు గెలవాలి? కాంగ్రెస్ అసలు మంచి చేసిన పనులు ఏంటి? కాంగ్రెస్ చేసిన మంచి పనులు ఇప్పుడు వచ్చి 1 year కూడా కాలేదు కాబట్టి ఇది సో సూన్ అనమాట చెప్పడం అనేది. కనీసం ఒక 6 months. ఇక్కడ 1 year కాలేదన్న, 60 సంవత్సరాల నుంచి గత 50 సంవత్సరాల నుంచి పరిపాలించు కదా, 50-55 years నుంచి పరిపాలిస్తుంది మనకు. ఇక్కడ వచ్చింది తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్. అంతకుముందు కూడా ఉంది కదా వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెసే. అంతకుముందు కన్నా కాంగ్రెస్ ఉంది కదా ఇక్కడ. కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా చేశారు కదా. చెప్తున్నాం అంటే అప్పుడు ఏమైందంటే వాళ్ళు ఉండడం వల్ల వెనక్కి అయితే వెళ్ళలేదు. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే వీళ్ళు అంతకుముందు ఉన్న రూలింగ్ వాళ్ళకి జనాలు నచ్చకపోవడం మెయిన్ కారణం ఏంటంటే
వాళ్ళు పట్టణాలను పట్టించుకున్నారు, గ్రామాలను విస్మరించారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామస్తులందరూ ఈసారి పట్టము కాంగ్రెస్కి కట్టారు. అట్లాగే ఇక్కడ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఎలాగో కాంగ్రెస్ పైన ఉంది కాబట్టి రాజ్యసభలో కూడా కాంగ్రెసే ఉంటే రెండు ఈక్వల్గా రన్ అవుతాయి. ఒకళ్ళు అక్కడ ఒకళ్ళు బీజేపీ లేదా టీఆర్ఎస్ ఉంటే కొన్ని ఫండ్స్ అనేవి డిఫరెన్సెస్ రావచ్చు డెవలప్మెంట్ కోసం. ఓకే, ఫైనల్గా ఇక్కడ కాంగ్రెస్ అంటారు వచ్చేవేళలో. ఏదో ఒకటి ఎలాగో కాంగ్రెస్ డిసైడ్ చేసుకున్నాం కాబట్టి లోక్సభలో రాజ్యసభలో కూడా కాంగ్రెస్ ఉంటే కొంచెం బాగుంటుంది. ఇక్కడ మన లోక్సభ అనుకుంటున్న పైన పిఎం ఎవరు కావాలనుకుంటున్నారు? పిఎం బీజేపీ, ఎప్పుడైనా బీజేపీనే. ఎందుకంటే బీజేపీ ఉన్నప్పుడు మనకు ప్రొటెక్షన్ బాగుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరే పక్క దేశాల వాళ్ళు మన దేశం మీదకి ఎప్పుడైనా వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, తెల్ల జెండాలు చూపిస్తారు కాంగ్రెస్ వాళ్ళు. మేము శాంతి అంటారు. వాళ్ళు ఊరుకుంటారా శాంతి అంటే? వాళ్ళు ఊరుకోరు కదా. సో రిటర్న్ అటాక్ అనేది ఉండాలి, పటిష్టమైన భద్రత ఉండాలి. సో సెంట్రల్లో బీజేపీ కంపల్సరీగా రావాలి. ఇక్కడ స్టేట్లో సౌత్ ఇండియాలో ఏంటంటే లోకల్ పార్టీలకు, రీజనల్ పార్టీకి ఎక్కువ అవకాశం ఉంటుంది నార్మల్గా. కాకపోతే దురదృష్టవశాత్తు టీఆర్ఎస్ ఆ ఛాన్స్ని పోగొట్టుకుంది. 10 years వాళ్ళకి అవకాశం ఇచ్చినా కానీ వాళ్ళు విస్మరించారు. అహంకారపూరితంగా కొన్ని చేసుకుంటూ వెళ్ళిపోయారు. దానివల్ల వాళ్ళు సొంతంగా వాళ్ళే తవ్వేసుకున్నారు. అది అబ్జర్వ్ చేసుకోలేదు. క్యాండిడేట్స్ మార్చుకోకపోవడం వల్ల వాళ్ళు విన్ కాలేకపోయారు. మీరు ఏం చేస్తారు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. మంచి రాజకీయం పైన మంచి అవగాహన ఉంది. కొంతవరకు ఉంది, పూర్తిగా లేదు కానీ కొంచెం. అది ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. పేరేంటి? నాను నాయక్ గారు చెప్పండి. చేవెళ్ళ పార్లమెంట్లో ఇప్పుడైతే మొత్తం హంగామచ్చ నడుస్తున్నది. 3 క్యాండిడేట్లు బీజేపీ నుంచి మనం చూస్తున్నాం. కొండ విశ్వేశ్వరరెడ్డి కావచ్చు, మరి అదేవిధంగా కాకుండా కాసాని కావచ్చు, రంజిత్ రెడ్డి కావచ్చు, వీళ్ళ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మొత్తం పోటాపోటీగా అయితే నిలుస్తున్నారు. ఇక్కడ ప్రజెంట్ అయితే ఏ పార్టీ గెలుస్తుంది, ఏ నాయకుడు ఉండబోతుంది? బీఆర్ఎస్. మాకైతే బీఆర్ఎస్ ఉందండి. ఎందుకంటే కేసీఆర్ గారు చాలా పరిపాలన మంచి చేసిండు. ఈ రోజు మనకు ఆ రోజు నేను ఆడపిల్ల పెళ్లి చేపిస్తే నాకు 1,16,000 కట్నం కింద కళ్యాణ లక్ష్మి వచ్చింది. ఒక నెల 15 రోజుల్లో మాకు కళ్యాణ లక్ష్మి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పుడు 60 సంవత్సరాల పరిపాలన చేసినా కానీ 60 సంవత్సరాల పరిపాలన గిట్టంగా ఏమంతా చేయలేదు. అప్పుడు సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ గోల్పా అవి ఇల్లులు కట్టిస్తాం, అవి రాలేదు. ఎందుకంటే తెలంగాణ మనకు వచ్చినప్పటి నుంచి కేసీఆర్ గారు సాధించిండు. కేసీఆర్ గారు చాలా బాగా చేసారు. ఈరోజు ఈ హైటెక్ సిటీకి డెవలప్మెంట్ కావాలంటే కేటీఆర్ సార్ తోటే అయింది. మంచిగా చేసారు కాబట్టి. మరి అట్లా అనుకుంటే ఎందుకు ఓడిపోయినా కేసీఆర్? ఓడిపోయారంటే మనకు సీటు మొత్తము మన బీఆర్ఎస్ఏ గెలిచిందండి. ఎందుకంటే గ్రామము ప్రజలు ఎంతంటే మార్పు అనుకుంటా, మార్పు వల్ల అది ఇదైంది. ఎందుకంటే 6 హామీలు ఇచ్చి అబద్ధాలు చెప్పి నోరు అబద్ధాలు ఆడి ప్రజలకు మన డిస్ట్రిక్ట్ లెవెల్లో రైతులకు ఆగం చేసారు అన్నట్టు. అట్లా రైతులు నేను రైతు బిడ్డని, నేను డ్రైవర్ చేస్తున్నా, రైతు బిడ్డని, అన్నీ చేసుకుంటుంటా. నాకు రైతు బంధు మొన్న నాకు 2 నుంచి బీఆర్ఎస్ రావాలనుకుంటున్నారు. బీఆర్ఎస్ వస్తుంది మనకు. ఇంకా బీఆర్ఎస్ మన కేసీఆర్ గిట్టంగా ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు అంటే పరిపాలన. క్యాండిడేట్ పేరేంది? ఎవరిది? బీఆర్ఎస్ నుంచి ఇక్కడ బీఆర్ఎస్ క్యాండిడేట్ పేరేంది అన్న? క్యాండిడేట్ పేరేంది? మన బీఆర్ఎస్ కాసాని జ్ఞానేశ్వర్ కదా ఎంపీ. ఇప్పుడు ఎమ్మెల్యే మాకు సబితా ఇంద్రారెడ్డి గారు, మహేశ్వరం మండలం మాకు సబితా ఇంద్రారెడ్డి గారు మంచి పని చేసింది. మా ప్రజలకు కానీ మాకు అందుబాటులో బాగా మంచి పని చేసింది ఆమె తరపు నుంచి గిటంగా మేము ఇప్పుడు గిటంగా పార్లమెంట్కు గిటంగా మేము బీఆర్ఎస్ వేద్దామని అనుకుంటాం. మా ఊరు మొత్తం అదే ఉందండి. మరి ఇక్కడ బీఆర్ఎస్ అనుకుంటున్నారు. మరి ప్రధాని పిఎం ఎవరు కావాలనుకుంటున్నారు? కేసీఆరా లేకపోతే మన రాహుల్ గాంధీ, మోడీకి? ఇప్పుడు ప్రధాని అంటే ప్రధాని నరేంద్ర మోడీ మంచిగానే ఉంది కానీ ఇక్కడ రాహుల్ గాంధీకి అయితే లేదండి ఇప్పుడు. ఎందుకంటే రాహుల్ గాంధీ అంత రాలేరు, చేయలేరు గిట్టంగా. ఆయన అది ఒక్కటైతే ఆయన గురించి మనకు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే. 1 minute. హలో భయ్యా, నమస్తే. नमस्कार. పేరండి? పేరు पेरोल తెలుగు వస్తుందా? तेलुगु नहीं, हिंदी. हिंदी आता? आपका नाम क्या है? मेरा नाम सत्यजीत वर्मा है. सत्यजीत वर्मा. आप प्रॉपर क्या? प्रॉपर मैं दिल्ली का हूँ. और मैं यहाँ पे जॉब करता हूँ और यहाँ पे मैं शिफ्ट हो गया हूँ. काफ़ी टाइम हो गया मुझे, 6-7 साल.
ओके ओके दिल्ली प्रॉपर दिल्ली दिल्ली जनकपुरी यहाँ वेस्ट पर सेट हो गया सेट हो गया। इधर जॉब कर रहा हूँ काफ़ी समय से। वोट इधर ही है क्या दिल्ली वोट इधर ही दे रहा हूँ मैं। इधर ही दे रहे ना हाँ। ओके इधर से आप चेवेला साहब देख रहे हैं आप बीजेपी कांग्रेस बीआरएस टफ कैंडिडेट्स है हाँ कौन से पार्टी जीतेगा कौन जीतेगा यहाँ पर इधर के लिए लोग तो वैसे बीआरएस को लोकल लोग तो बीआरएस को प्रीफर करते हैं, बट बीइंग ए आउटसाइडर हम लोग तो यहाँ पे बीजेपी को वोट देते हैं। कांग्रेस हमारे समझ से इधर के लिए मुझे नहीं लगता है ठीक, क्योंकि बीआरएस भी थी इससे पहले गवर्नमेंट यहाँ स्टेट के लिए, तो जिस तरह से वो डेवलपमेंट कर रही थी बहुत सारे प्रोजेक्ट हैं जो कि रोक दिए गए। तो क्या डेवलपमेंट करे बोलो बीआरएस जैसे सिटी में बहुत सारे नए नए सड़क बनाना और बहुत सारे एक्स्ट्रा प्रोजेक्ट इन टर्म्स ऑफ डेवलपमेंट इंफ्रास्ट्रक्चर डेवलपमेंट के बहुत सारे प्रोजेक्ट स्पेशली इन हैदराबाद रीजन वो तो हो रहा था उनके आने के बाद। फिर अभी जैसे अभी ये लोकल इलेक्शन के बाद ये कांग्रेस आई है तो बहुत सारे मेट्रो का प्रोजेक्ट एयरपोर्ट वाला प्रोजेक्ट रुक गया है। तो और वो हालांकि वो इनसाइड सिटी में तो चेंज कर रहे हैं बना रहे हैं, लेकिन वो उतना डेवलपमेंट और भी बहुत आपको आप यहाँ पर चेवेला में वोट डाले ना हाँ किसको डालते हैं आप मैं तो बीजेपी को वोट डालता हूँ। बीजेपी कौन कैंडिडेट यशस्वी रेड्डी कोंडा विश्वेश्वर रेड्डी कोंडा विश्वेश्वर रेड्डी यस यस भाई कोंडा विश्वेश्वर रेड्डी या इसीलिए तो सिंबल है ना कि सीधा कमल पे दबाना है। कमल पर डाल दे हाँ ओके ऊपर दिल्ली में उधर मतलब उधर भी मैं बीजेपी को डालता हूँ, पहले से ही सपोर्ट करता हूँ। ऐसा लोकल में इनिशियली कुछ समय के लिए उधर केजरीवाल को भी 1-2 बार डाला था शुरू में। फाइनल बीजेपी जीतेगा बोल के हाँ बीजेपी वो ये तो सेंट्रल इलेक्शन में तो बीजेपी ही जीतेगी, ये तो सब जानते हैं। थैंक यू अन्ना थैंक यू सो मच मैडम नमस्ते नमस्ते मैडम पेरेंट में ये इंग्लिश और हिंदी हिंदी मैम हाँ बताइए। बीजेपी कैंडिडेट नेम क्या मिसेस कुंडा मिसेस कुंडा जो हैं जो आती है टीवी पे जिनका मैंने बहुत बार रेड्डी कोंडा विश्वेश्वर रेड्डी या कोंडा विश्वेश्वर रेड्डी ओके आप डालते हो हाँ बिल्कुल डालती हूँ, लेकिन मैं क्योंकि राजस्थान से हूँ यहाँ मैं जॉब करती हूँ तो बट मुझे ऐसा लगता है क्योंकि वर्ल्ड लेवल पे इंटरनेशनल लेवल पे जो बड़े बड़े साइंटिस्ट हैं राजनेता हैं और जो लोग मतलब ह्यूमन बीइंग्स की और इंसानों की तरक्की को एक वर्ल्ड लेवल ग्लोबल लेवल पे देखते हैं वो भी यही कहते हैं कि बीजेपी को ही जीतना चाहिए। ओके मैडम थैंक यू सो मच सर नमस्ते సార్ నమస్తే పేరేంటి సార్ రవీందర్ రెడ్డి సార్ చెప్పండి మనం ఎప్పుడు కనబడని ముఖాలు ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయని కనిపిస్తున్నాయి కనబడతాయి మమ్మల్ని ఓటేయండి అన్నామని చెప్తారు ఇక్కడ ఏదో చేవల నుంచి ముగ్గురు క్యాండిడేట్లు అయితే టఫ్ కనిపిస్తున్నారు బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇక్కడ ఏ పార్టీ గెలవబోతుంది ఏ నాయకుడు ఇక్కడ డంకా అంటే ఆయన ఏ నాయకుడు ఇక్కడ గెలవబోతున్నారు నాయకుడు గెలవబోతున్నాడు అన్నది మనము ఓటర్స్ మీద ఆధారపడి ఉంటుంది కానీ నేషనల్ పర్సెప్షన్లో ఒకటి ఉంటుంది స్టేట్ పర్సెప్షన్లో ఒకలాగా ఇస్తారు ఓటు సో దాన్ని బట్టి డిసైడ్ చేసుకుంటారు ఎవరైనా సరే వీఆర్ నాట్ హియర్ టు డిసైడ్ ది పర్సన్ హూ విన్స్ అంటే కొందరు అంటారు కదా సార్ ఎందుకోసం అంటే పార్టీని చూసి ఓటేస్తా నాయకుడిని చూసి ఓటేస్తా నేషనల్ పర్సెప్షన్ ఓటు ఉంటుంది స్టేట్ పర్సెప్షన్ ఓటు ఉంటుంది దాన్ని డిసైడ్ చేస్తుంది ఎప్పుడైనా ఎలక్షన్ కాబట్టి మూడ్ ఆఫ్ ది పీపుల్ ఎలా ఉంది ఇప్పుడు నేషనల్ పర్సెప్షన్ చూస్తారా స్టేట్ పర్సెప్షన్ చూస్తారా అన్న దాని మీద ఉంటుంది ఇప్పుడు ఇద్దరు ఎంపీగా చేసినారు ఇప్పుడు కంటెస్ట్ చేసేవాళ్ళు ఒక బీజేపీ తర్వాత ఒక కాంగ్రెస్ తరఫున చేసేవాళ్ళు చూడాలి వాళ్ళ బేరీజ్ ఎట్లా వేసుకుంటారు పబ్లిక్ అంటే ఆయన చేసిన వర్క్స్ ఎలా ఉన్నాయి లేకపోతే ఇప్పుడు కాంటెస్ట్ చేసే కాంగ్రెస్ తరఫున మొన్నటిదాకా బీఆర్ఎస్ ఉండి కాంగ్రెస్ తరఫున చేసే అభ్యర్థి ఏం డెవలప్ చేసాయి ఎందుకంటే సిటీలో అర్బన్ ఏరియాలో స్పెషల్లీ ఈ జిహెచ్ఎంసీ ఏరియాలో వాళ్ళ ఎంపీలది ఎక్కువ ఎఫెక్ట్ ఉండదు ఎందుకంటే లోకల్ బాడీస్ ఉంటుంది లేదా ఎమ్మెల్యేస్ ఉంటుంది కానీ వాళ్ళు పర్టికులర్ చూడరు సో రూరల్ ఏరియాస్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఎందుకంటే వర్క్స్ చేయించుకునేది రూరల్ పీపులే మనం అర్బన్ పీపుల్ పోము జనరల్గా ఏదో పర్సనల్ పనులు ఉన్నా మనం పోము ఏదో చేయించుకుంటాం ఇక్కడ చేసేది లోకల్ గవర్నమెంట్ చేస్తాయి అన్నీ అంటే జిహెచ్ఎంసీ వాళ్ళు లేదా ఎమ్మెల్యేస్ ఉంటే ఎమ్మెల్యేస్ చేస్తారు కానీ ఎంపీది ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉన్నాయి కానీ రూరల్లో ఎంపీస్ది ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది వాళ్ళకి తెలుసు పబ్లిక్ కాబట్టి దాన్ని డిపెండ్ అయి ఉంటుంది మరి సరే ఇక్కడ ఎవరు గెలవబోతున్నారని చెప్తారు మనం చెప్పలేము అది కాంటెల్ గెలుగుపోతున్నా అంటే నా ఒక్కటి నేను చెప్పగలుగుతా కానీ లేదా ఈవెన్ నా వైఫ్ ఓటు కూడా నేను చెప్పలేను కదా ఇది ఇక్కడ అక్కడ పోయేసరికి పోలింగ్ దగ్గర ఏమవుతుందో ఇక్కడ తెలియదు అంటారు మనసులో ఏముంటుందో చెప్పాలి కదా ఇప్పుడు
జనరల్గా అవుట్ రైట్గా సపోర్ట్ చేసే కాంగ్రెస్, టీఆర్ఎస్, వాట్ ఎవర్, బీజేపీ కానీ ఇంకెవరైనా సరే వాళ్ళు చేసే వాళ్ళంటే మా పార్టీ గెలుస్తుందని చెప్తారు. కానీ నిజంగా ఓటర్ అయితే చెప్పరు ఇది గెలుస్తుందని. నేను వేస్తాను కూడా చెప్పరు. ఈ పార్టీకి నేను వేస్తాను కూడా చెప్పరు. ఎస్, అసలైన ఓటర్ చెప్పరు. అయితే ఇంటాక్సికేటెడ్ పొజిషన్లో ఉన్నాడనే చెప్తాడు, అంటే తాగి మత్తులో ఉన్నాడనే చెప్తాడు దీనికి వేస్తా అని చెప్పేసి, లేదా స్టౌచ్ సపోర్టర్ ఆఫ్ ద పార్టీ అంటే కొందరు ఉంటారు కదా సార్, మంచి చేసిన వ్యక్తి వాళ్ళకి ఖచ్చితంగా మనం అంటే మనుషులు జిహెచ్ఎంసీ ఏరియాలో మనిషిని మనం డిసైడ్ చేయలేం ఎవరు మంచి మనిషి అని. ఎంపీగా స్పెషల్లీ ఎమ్మెల్యే అంటే చెప్పగలుగుతాం, ఎందుకంటే ఆయన ఎన్నిసార్లు వచ్చిండు, ఏమేమి పని చేసిండు ఇక్కడ అది చెప్పగలుగుతాం. కానీ ఎంపీ వచ్చి ఏదో ఇప్పుడు ఈ పార్క్ ఉంది ఇది మెయింటైన్ చేయమంటే ఆయన చేయడు. ఆయనకు ఐడియా ఉండదు, రాదు ఇక్కడికి. అదే ఎమ్మెల్యే అయితే 4 సార్లు చెప్పిన ఈ పార్క్ నీళ్ళు పోయించలేదో మనిషిని పెట్టలేదని చెప్పొచ్చు, కాబట్టి నీకు ఎందుకు వేయాలని చెప్పొచ్చు, లేదా జిహెచ్ఎంసీ కార్పొరేటర్కి చెప్పొచ్చు. కానీ ఎంపీ ఏరియా వెరీ లార్జర్ కదా, అందుకోసమని చెప్పలేము సార్. ఇక్కడ ఓకే, మరి ఢిల్లీలో ఎవరు ఉంటారు ప్రధాని? రాహుల్ గాంధీ లేకపోతే మోడీ? చెప్పేది నాకు అర్థమైంది, ఎందుకంటే నాకు తెలుసు ఐఎమ్ ఇన్ ద సర్వీస్ ఫర్ 33 years, లాస్ట్ 30 years, రీసెంట్లీ రిటైర్డ్. నేను డిప్యూటీ కలెక్టర్ రిటైర్డ్ అని ఇక్కడ నుంచి వెళ్ళా. నేను ఆర్ఓగా చేసిన, రిటర్నింగ్ ఆఫీసర్ అని చేసిన, కాబట్టి నేను ఓకే సార్. థ్యాంక్ యూ, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్. ఇంకోసం చెప్పట్లేదు. నమస్తే. పేరేంటి? సురేష్ రెడ్డి. సురేష్ రెడ్డి గారు, చెప్పండి సార్. మొత్తం చివరి మొత్తం ఎలక్షన్ల మొత్తం దేశం మొత్తం ఎలక్షన్ల హడావుడి అయితే కొనసాగుతుంది. మరి చివరి నుంచి 3 అయితే క్యాండిడేట్లు టఫ్ ఉన్నారు. మీరు ఎవరికి వెళ్ళబోతున్నారని చెప్తున్నారు సార్? సో యాజ్ యూజువల్గా మనము ఒక ప్రాంతం ఒక ఇది కాకుండా చూస్తే రాజకీయం ఎట్టుంటుందంటే అసెంబ్లీలో ఎవరు గెలిస్తే ఎంపీ సీట్లు వాళ్ళకి రావడం అనేది కామన్. ఎందుకంటే వేరే ఆప్షన్ కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రజలు అక్కడనే అభివృద్ధి చూసినారు, అంటే అక్కడనే ముఖ్యమంత్రి మారాలన్నప్పుడు ఎంపీ ఎలక్షన్లతో పెద్ద ఒరిగేదేం లేదు జనాలకి. ఎందుకంటే దేశం మొత్తానికి ఉపయోగపడుతుంది. అంటే అక్కడ ఎవరు ప్రధానిగా కూర్చోవాలనే దాన్ని డిసైడ్ చేయడానికి లోకల్గా ఏంటంటే లోకల్ ఎవరైతే అధికార పార్టీలు ఉంటే వాళ్ళు గెలవడం వల్ల ఇక్కడ అభివృద్ధి కోరుకుంటారని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంతకన్నా వేరే ఆప్షన్ అయితే ఉండదు. ఇప్పుడు చెవెళ్ళు అయినా కానీ ఎక్కడైనా అంటే ఒక ప్రాంతం గురించి మాట్లాడకుండా చూస్తే తెలంగాణలో ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి యాజ్ యూజువల్గా వాళ్ళకే రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎంపీ సీట్లో. అంటే మీరు అన్నట్టు ఏంటంటే ప్రభుత్వం మారిందంటే కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్కి వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఆబ్వియస్లీ, అంటే అది ఎక్కడైనా జరిగేదే కదా. అంటే ఎక్కడైనా మీరు ఇప్పుడు ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంపీ సీట్లు రాని అధికార పార్టీ ఏమన్నా చూసినారా మీరు? యాజ్ యూజువల్గా అంటే 80 to 90% ఛాన్స్ వాళ్ళకే ఉంటుంది. ఎందుకంటే లోకల్ అధికారం వాళ్ళకు ఉంటుంది. సో ఎంపీ మీద ఇప్పుడు ఎంపీ సీట్ల అవేర్నెస్ జనాలకి లేదు. ఫస్ట్ ఇక్కడ లోకల్లో మార్కెట్ గురించి మాట్లాడగలుగుతారు, కానీ ఇప్పుడు బేసిక్గా నేను రియల్ ఎస్టేట్లో ఉంటాను నేను. సో నేను రియల్ ఎస్టేట్ నా వరకు నేను ఆలోచిస్తే ఏమవుతుందంటే ఏదైతే అధికారంలో ఉంటుందో అదే రావాలని కోరుకుంటాను ఇక్కడ. అంటే ఎంపీ సీట్లు కూడా వాళ్ళకి రావాలని కోరుకుంటాను. ఎందుకంటే ఎంపీ సీట్లు ఎక్కువ వస్తున్నాయి కదా ఇక్కడ హైదరాబాద్కి, ఏదైనా డెవలప్మెంట్ తెచ్చుకోవడానికి రావాలన్నా చేయాలన్నా. అంటే నేను చెప్పేది ఏంటంటే జనాల అవేర్నెస్ ఏంటంటే దాని మీద కొద్దిగా భాగమే ఉంది. అంటే ఎంపీ సీట్ల గురించి మీరు అన్నారు ఇప్పుడు పబ్లిక్ టాక్ అని. ఒక ఎంపీ ఎలక్షన్లు ఎంపీ ఎలా ఉపయోగపడుతాడో జనాలకు తెలియదు. ఒక ఎమ్మెల్యే ఉపయోగపడుతున్నట్లు ఎంపీ ఏం చేస్తాడు అనేది తెలియదు. అంటే జనాలకు అవేర్నెస్ తేకున్నారు. ఎందుకు తేకున్నారు అంటే అవన్నీ తెలిస్తే మళ్ళీ వేరే డిస్కషన్ జరుగుతాయి కాబట్టి దాన్ని దాపెట్టేసినారు అంతే. ఎంపీ నిధులు ఎక్కడ వాడుతున్నారు ఏం కథ ఎవరు తెలియదు. ఎంపీ ఒకసారి గెలిస్తే కనపడాడు, నీకు చూసినారో లేదో. ఇప్పుడు అటువంటిప్పుడు ఎవరుంటే అధికారంలో? ప్రజెంట్ లోకల్ అధికారంలో ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళు. అలానే కదా సార్ మీరు చెప్పేది వాస్తవం, కానీ ఇక్కడ నేను చెప్తున్నది ఏంటంటే ఎంపీ ఎవరైనా కానీ ఇప్పుడు ప్రజల కోసం సేవ చేయడానికి కూడా ఒక నాయకుడు వస్తారు సార్. అలాంటి వారు కొందరు నిరుద్యోగులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, కొంచెం సేవ చేయడానికి కూడా కొంచెం మనం ఛాన్సెస్ ఉంది సార్. ఉంటారు. ఇప్పుడు రాజకీయం ఎలా అయిపోయిందంటే ఒక 90% వ్యాపారం అయిపోయింది. ఒక 10% ఉండొచ్చు నాయకులు. నేను చెప్పేది ఆ 10% నాయకులు ఎవరు అని ఐడెంటిఫై చేసేంత టైం జనాలకు లేదు. ఫస్ట్ పాయింట్ జనాలకి రాజకీయం వ్యాపారమే అంటారా? రాజకీయం వ్యాపారమే, నో డౌట్ దాంట్లో. ఎందుకంటే నీకు వ్యాపారంలో ఒక ఎంపీకి ఇంత నిధుల కన్నా ఎక్కువ ఖర్చు పెట్టదని వాళ్ళే చెప్తున్నారు. ఆర్బీఐ మామూలుగా అంటే పైన ఉన్న ఎలక్షన్ కూడా చెప్తుంది ఇంత పెట్టాలని. కరెక్ట్గా అంతే పెడతారు. ఇప్పుడు మీరే ఉన్నారు, మిమ్మల్ని ఓపెన్ అడుగుతాను, ఒక ఎంపీకి 95 లక్షలు ఖర్చు పెట్టేంత 95 లక్షలు ఖర్చు పెడితే గెలుస్తాడా? ఆయన తిరగడానికి ఖర్చులు సరిపోవి. మరి అటువంటిప్పుడు ఆ జనాలతో నీకు ఏం తెలుసు ఆ డబ్బులతో? అంటే అక్కడ ఉన్న నువ్వు ఏ నాయకుడిని చూసినా ఏదో స్కామ్ ఉన్న నాయకులే కనపడుతున్నారు. ఎవరు చూసినా 100 కోట్లు 1000 కోట్లే మాట్లాడుతున్నారు. సో అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి వాళ్ళ కోట్లు? సో ఆ కోట్ల గురించి మాట్లాడే రైట్స్ నాకు లేవు. నేను చెప్పేది ఏంటంటే రియల్గా మీరు అడిగినట్లు ఏంటంటే నిజమైన నాయకులు లేరు అంటున్నాను నేను. నిజమైన నాయకులు జనాలకు దగ్గరున్న నాయకులు లేరు. సో జనాలకు దగ్గరున్న నాయకులు ఉంటే ఏమవుతుందంటే వాడిని ఉండనియరు రాజకీయంలో. అది అందరు కలిసి వాడిని తీసేస్తారు.
అంటే వాళ్ళు ఏమైపోతుందంటే ఇప్పుడు ఒక పార్టీలో నమ్మకంగా వాడు పైకి వస్తున్నాడంటే ఆ పార్టీ తరఫున నిలబడితే గెలుస్తాడు. కానీ ఎలక్షన్ టైంలో ఏమైపోతుందంటే వాళ్ళు ఆ కాంబినేషన్లో అయ్యి వాడిని పార్టీని మారుస్తున్నారు, అంటే పార్టీలో నాయకులను మారుస్తున్నారు. లాస్ట్ మూమెంట్ వరకు నేనే నాకు సీట్ వస్తాను ఎవరు నమ్ముకొని అంతవరకు ఖర్చు పెట్టి ఫ్యామిలీ పిల్లల్ని వదిలిపెట్టి ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు పార్టీకి సర్వీస్ చేసిన వాళ్ళు లాస్ట్ మూమెంట్లో పార్టీ క్యాడర్ వానికి వేరే చిన్న రీజన్ చూపించేసి నువ్వు కాదు వీనికి సపోర్ట్ చేయంటున్నారు. సో అటువంటిప్పుడు ఎగ్జాంపుల్ బీఆర్ఎస్ పార్టీ అంటారా ఇప్పుడు? అంటే బీఆర్ఎస్ పార్టీ అబ్వియస్లీ సార్, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి కూడా కారణం ఏంటంటే అభివృద్ధి చేసినారు వాళ్ళు. కానీ అభివృద్ధి ఎక్కడ చేసినారు? ఓన్లీ సిటీని చూసినారు వాళ్ళు. సో బయట చేయలే వాళ్ళు. సో సిటీలో చేస్తే సిటీలో రిజల్ట్ అందుకే 100% వాళ్ళకి వచ్చినాయి. బయట కాంగ్రెస్ అంటే జనాలకి ఏంటంటే ఎక్కడ అభివృద్ధి లేదో అక్కడ నాయకులను మార్చేస్తారు కామన్. ఇప్పుడు సిటీలో బీఆర్ఎస్ పార్టీ ఉన్న వాళ్ళు ఇప్పుడు వచ్చింది సిటీ ఉన్న ఇప్పుడు అడిగినా కూడా బీఆర్ఎస్ఏ బెటర్ అంటారు. కానీ బయటికి వెళ్తే ఏమవుతుంది? ఆటోమేటిక్గా కాంగ్రెస్ మామూలే కదా. అంటే నాయకులు అంటే ఇప్పుడు బయట పార్టీ ఇప్పుడు బీజేపీ ఉంది, బీజేపీ ఆల్రెడీ కేంద్రంలో ఉంది, అలా అని లోకల్లో ఎందుకు లేదు? ఇప్పుడు మొత్తం ఎంత చేసినా మనమైతే కొత్త వారైతే మన నిలబడే స్తోమత లేదు. కానీ నిలబడిన ఇక్కడ రంజిత్ రెడ్డి కావచ్చు, కాసాని కావచ్చు, విశ్వరెడ్డి కదా, కొండ విశ్వేశ్వరరెడ్డి కావచ్చు, వీళ్ళు ముగ్గుట్లో ఎవరు బెస్ట్ అనుకుంటున్నారు ఫైనల్గా? సార్ ఎవరికి బెస్ట్ అని అయితే చెప్పను సార్. అట్లా రాజకీయంలో పలానా అంటే నాకేందంటే ఏ నాయకులతో నేను ఎప్పుడు ఏ నాయకుడిని కూడా సమర్థించను. నాకు జనాలు మంచి చేసే నాయకుడిని మెచ్చుకుంటాను. అంటే నేనేం చెప్తున్నా నా ఓటు అయితే ఎవరికి చెప్పను ఎవరికి వేస్తా అనేది కూడా. కానీ ఎందుకంటే పబ్లిక్ టాక్ మీరు అడుగుతున్నారు కాబట్టి జనాలకి ఎవరు మంచి చేస్తే జనాలకి ఎవరైతే దగ్గర ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తారు, నో డౌట్ దాంట్లో. సో ప్రజెంట్ ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ప్రజెంట్ లోకల్లో ఏ అధికారంలో ఉంటే ఆ అధికార పార్టీ తరఫున నిలబడినోడు గెలిస్తేనే లోకల్లోకి ఇంపార్టెంట్. అది మాత్రం గ్యారంటీ చెప్పాలి. ఓకే సార్, లోకల్లో ప్రజల మనసు గెలవాలి. ఓకే, ప్రజల మనసు గెలిచి ఓకే. దేశంలో పైన బియ్యం సార్ ఇంకొక 10 ఏళ్ళు ఉన్నా నీకు బియ్యం మోడీ కావాలని కోరుకుంటాం యాజ్ యూజువల్గా. మోడీ ఉండడం బెటర్. ఎందుకంటే ఇప్పుడు మోడీ అనేది ఇప్పుడు స్కీములు అనేది అన్నీ తగ్గిపోయినాయి బేసిక్గా. ఎందుకంటే అతను చెప్పే వేలో కూడా ఏంటంటే ఇప్పుడు మనది 140 కోట్ల జనాభాను మార్చాలంటే అంత ఈజీ కాదు. అంటే వేరే దేశస్తులతో పోలిసి 20 కోట్లు 30 కోట్లు ఉన్న దేశం మారడం ఒక ఎత్తు, మన దానికన్నా 5 రెట్లు ఉన్న జనాభా మారడం ఒక ఎత్తు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఒక్కడు బాగుంటే ఆయన చుట్టూ కూడా బాగుండాలి కదా. సో అప్పుడు దేశం బాగుపడుతుంది. ఆయన ఒక్కడు ఉండడం వల్ల ఏమవుతుందంటే కొంత సిస్టాన్ని మార్చగలిగినాడు. ఇప్పుడు నీకు ఒక డిజిటల్ ఇప్పుడు మనం ఏదైనా చేయాలా, ఇంతకుముందు అసలు ఇప్పుడు రూపాయి జోయిలో లేకుండా తిరుగుతున్నాం. ఎవరు పుణ్యం? అది వాళ్ళ పుణ్యమే కదా. అంటే నేను చెప్తున్నాను ఇంతకుముందు క్యాష్ క్యారీ చేయాలంటే కొంచెం ఇబ్బందులు ఉండేది. అంటే ఇప్పుడు క్యాష్ క్యారీ చేయాల్సిన అవసరం లేదు. ఎలక్షన్ సార్ ఒకటి మీరు మోడీకి 2 సార్లు అవకాశం ఇచ్చారు కదా సార్, 3వసారి అవకాశం ఎందుకు ఇవ్వాలంటారు సార్? ఏమి చేయలేదని 3వనికి ఎలా? ఇప్పుడు ఓకే 2 సార్లు అవకాశం ఇచ్చినారు, ఇంకో 2 సార్లు ఇస్తే నష్టం ఏంటి? బాగా చేసే వాళ్ళకి ఏమైనా అడిగే పిల్లలు ఉండరా? ఇప్పుడు మీరున్నారు పబ్లిక్ టాక్. సో అవేర్నెస్ మనం ఇవ్వాలి, ఎవరికి ఓట్లు ఇవ్వాలి ఏం కథ అనేది. ఇప్పుడు ఎందుకంటే ఎవరికి చేస్తే మేలు జరుగుతుంది మీకు తెలుసు. కానీ పబ్లిక్ టాక్ వల్ల ఏమైందంటే మేము ఎంత మాట్లాడినా మీకు అవసరం ఉన్న మాటనే రాసుకుంటారు. ఎంత మాట్లాడినా మేము ఇప్పుడు నీకు ఫేవర్గా ఇప్పుడు పిఎంఆర్ మీ ఓనర్ ఎవరు ఉంటారో ఆ క్యాండిడేట్ ఏ ఫేవర్గా ఉంటే దాంట్లో అవే పదాలే ఉంటాయి. సో మీరే మారినప్పుడు జనాలు ఎట్లా మారుతారు, నాయకులు ఎట్లా మారుస్తారు, సిస్టమ్ ఎట్లా మారుతుంది? ప్రజలకు మీ తరపు నుంచి మెసేజ్ ఏమి ఇస్తున్నారు సార్? ఒకసారి ఇవ్వండి, ఒకసారి చూసి. ఓకే సార్, నా తరపు నుంచి మెసేజ్ అంటూ కొత్తగా ఏముండదు సార్. అంటే ప్రజల్లోకి ఎవరైతే దగ్గరుండి సర్వీస్ చేసే నాయకులకు మీరు ఓటేయండి. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వమా లేకుంటే ప్రభుత్వం తరపున నిలబడినాడా లేకుంటే డబ్బు గిబ్బు అవన్నీ పక్కన పెట్టేస్తే మనకి మన ఏరియాలో ఎవరైతే నిలబడిన నాయకుడు మనకి ఏ రకంగా ఉపయోగపడతాడో ఆలోచించేయమని చెప్తున్నా అంతే. అంటే డబ్బుకి మందుకి ప్రలోభాలకి మీరు లొంగకుండా నాయకులకి వాళ్ళ బంధువులని బంధుత్వం అని లేకుంటే కులం అని గోత్రం అని అవి చూడకుండా జనాలకు ఉపయోగపడే నాయకులకు ఓట్లేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.